ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ పనులు ప్రారంభిస్తున్నారో, ఏ పనుల్లోకి అయితే వాళ్ళు వెళ్తున్నారో అందరి కొరకు కూడా నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీ పనుల్లో ఖచ్చితంగా మీకు సక్సెస్ రావాలని నేను ప్రార్థిస్తాను. ఎలాంటి ప్రమాదాలు కూడా ఎదురవ్వకుండా మీ పనులన్నింటిలో కూడా దేవుడు మీకు సహాయంగా ఉండి ఆయన మీ చేయి బట్టి ఆయన మిమ్మల్ని నడిపించాలని, అన్ని విషయాల్లో కూడా దేవుడు మీ పట్ల కృప చూపినట్లుగా నేను ఉదయకాలం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రభ, ఉదయకాల సమయంలో ప్రభ ఎంతమంది తండ్రి ఆయన ప్రభ ఎవరెవరు ఏ పనులు ప్రారంభించున్నారో తండ్రి, వారి పనుల్లో సమస్త అన్ని విషయాల్లో మీరు తోడుండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. వారి పనుల్లో నాయన ప్రభ ఖచ్చితంగా నాయన ప్రభ ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు, సక్సెస్ రావాలి, సహాయం చేయండి. వారి ప్రయత్నాల్లో నాయన ప్రభ అన్నీ సక్సెస్సే ఉండాలి, ఫెయిల్యూర్ ఉండకూడదు, సహాయం చేయండి నాయన. వారి కష్టానికి తగిన ప్రతిఫలమును మీరు దయచేయండి నాయన ప్రభ. మీ ఆలోచనలు నేను సఫలపరుస్తానంటున్నారయ్యా నాయన ప్రభ. మీ పనుల్లో నేను తోడుంటానంటున్నారయ్యా, సహాయం చేయండి, కృపను అందించండి, దయచూపుని మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. వారి కష్టాన్ని నాయన ప్రభ మీరు దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నాయన ప్రభ వారి పనుల్లో నాయన ప్రభ ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు ఎదురవ్వకుండా మీ కృపలో భద్రపరచుకోండి, సహాయం చేయండి. వారి ప్రయాణాలు కూడా మీరు తోడునండి. సమస్త అన్ని విషయాల్లో నాయన ప్రభ మీ కృపను వారితో ఉంచమని, మీరే వారి చేయబట్టి నడిపించి తండ్రి అయినా సమస్త అన్ని విషయాల్లో వారికి దేవా ఈ కృపను అందించి దయచూపమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం చేయమని, కృపను అందించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.